డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలుస్తోందంటూ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యాన జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ మరియు డేటా సెంటర్లపై జరిగిన చర్చలో మంత్రి లోకేష్ మాట్లాడారు. సౌత్ ఏషియాలోనే తొలి 152 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏపీ రాజధాని అమరావతిలో జనవరిలో ఆవిష్కృతం కాబోతోందన్నారు. ఇది యావత్ ఎకోసిస్టమ్ను మార్చబోతోందని, విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతోందన్నారు. అంతర్జాతీయంగా పలు ప్రఖ్యాత సంస్థల్లో విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఇప్పటివరకు సాంప్రదాయ విద్యా విధానం కొనసాగుతున్న నేపథ్యంలో ఏఐ వంటి అధునాతన సాంకేతికతకు ట్రాన్స్ఫర్మేషన్ కష్టతరమైన పనే. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యలో ఏఐ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను ప్రవేశపెడుతున్నామన్నారు. పాదయాత్ర సమయంలో ప్రజలు సాధారణ ల్యాండ్ రికార్డ్స్ కోసం ఇబ్బందులు పడ్డం నేరుగా గమనించారని, అందుకోసం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు సులభతరమైన పౌర సేవలు అందించడంపై దృష్టి సారించామన్నారు. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో యూఏఈని ఆదర్శంగా తీసుకుంటున్నామని, ప్రపంచంలో తొలిసారిగా ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నారు. యూఏఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఏఐ సాంకేతికతను వినియోగిస్తోందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతామన్న కొందరి వాదనతో నేను ఏకీభవించనని, ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందని నేను నమ్ముతానన్నారు. ఏఐ, డేటా సెంటర్లు, డిజిటల్ ఆవిష్కరణలు, స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించే మార్గాలను అన్వేషిస్తామంటూ మంత్రి లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా రెన్యూవబుల్ ఎనర్జీ, ఇన్ఫ్రా, డిజిటల్ గవర్నెన్స్, ఏఐ ఫస్ట్ యూనివర్సిటీ, జీనోమ్ సీక్వెన్సింగ్, క్వాంటమ్ వ్యాలీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్ బిన్ తక్ అల్ మరితో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు యూఏఈ తరపున సహకారం అందించాల్సిందిగా కోరారు. దీనికి అబ్దుల్ బిన్ స్పందిస్తూ యూఏఈ పర్యటనకు రావాల్సిందిగా మంత్రి లోకేష్ను ఆహ్వానించారు.